హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫిజియోథెరపీ ఇన్ ఫీమేల్ హెల్త్ సిరీస్. నా పేరు డాక్టర్ కౌసర్. నేను వాకబుల్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్లో క్లినికల్ ఫిజియోథెరపిస్ట్ని. మా రీహాబ్ లొకేషన్ వచ్చేసి కృష్ణనగర్ మున్సిపల్ పార్క్ ఆపోజిట్లోనే ఉంటుంది, ఎన్టీఆర్ స్టేడియం రోడ్, గుంటూరు 2. సో లేడీస్, డూ యూ నో మీ బాడీ వెయిట్ని, మూడ్ని, ఎనర్జీని, ఈవెన్ మీ ఫర్టిలిటీని కూడా ఒక టైనీ గ్లాండ్ అనేది కంట్రోల్ చేస్తుంది. యూ హర్డ్ మీ రైట్. దాన్నే మనం థైరాయిడ్ గ్లాండ్ అనేసి అంటాము. ఎప్పుడైతే ఈ థైరాయిడ్ గ్లాండ్లో డిస్టర్బెన్సెస్ వస్తాయో ఆ ఎఫెక్ట్ అనేది మన హోల్ బాడీ ఫీల్ అవుతుంది. సో ఈరోజు మనం ఎవ్రీ అదర్ విమెన్ ఇన్ అవర్ హౌస్ హోల్డ్ సఫర్ అయ్యే ఒక కామన్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. దాన్నే థైరాయిడ్ అనేసి అంటాము. సో ఈరోజు మనం అసలు థైరాయిడ్ అంటే ఏంటి, ఆ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది, ఎలాంటి హార్మోన్స్ని రిలీజ్ చేసిద్ది, అండ్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగడం వల్ల మన బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి సిమ్టమ్స్ మనం చూస్తాము, అండ్ ఈ సిమ్టమ్స్ అండ్ ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేయగలము విత్ ద హెల్ప్ ఆఫ్ న్యాచురల్ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, లేదా ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవడం వల్ల, అండ్ ఆల్సో బై ఇన్కార్పొరేటింగ్ ఫిజియోథెరపీ వల్ల మనం ఎలా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని రెగ్యులేట్ చేసుకోగలం అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు థైరాయిడ్ గ్లాండ్ అంటే ఏంటి, అది అసలు ఎక్కడ ఉంటుంది? థైరాయిడ్ గ్లాండ్ అనేది మీ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది నెక్లో ఎగ్జాక్ట్లీ బిలో యాడమ్స్ యాపిల్ కింద ఒక టైనీ బటర్ఫ్లై షేప్లో గ్లాండ్ ఉంటుంది. దాన్నే మనం థైరాయిడ్ గ్లాండ్ అనేసి అంటాము. ఈ థైరాయిడ్ గ్లాండ్ వచ్చేసి మనకి 2 హార్మోన్స్ని రిలీజ్ చేసింది, T3 అండ్ T4 అనేసి అంటాం. T3 అంటే ట్రయోడోథైరోనిన్, T4 అంటే థైరాక్సిన్. ఈ 2 హార్మోన్స్ వచ్చేసి మన బాడీ గ్రోత్ని, ఎనర్జీ ప్రొడక్షన్ని, టెంపరేచర్ని, ఈవెన్ ఫర్టిలిటీని రెగ్యులేట్ చేస్తాయి. ఈ 2 హార్మోన్స్ అనేవి అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ వర్క్ చేస్తాయి. పిట్యూటరీ గ్లాండ్ అనేది మన బ్రెయిన్లో ఉండిద్ది. ఎప్పుడైతే పిట్యూటరీ గ్లాండ్ TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని సెండ్ చేసిద్దో అప్పుడు T3 అండ్ T4 అనేవి రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే ఈ హోల్ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అయిపోతుందో అప్పుడు మనం చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాము. మేజర్గా 2 కండిషన్స్ అయితే ఫేస్ చేస్తాము. దాన్నే మనం హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం అనేసి అంటాము. హైపోథైరాయిడిజం నథింగ్ బట్ లో లెవెల్స్ ఆఫ్ థైరాయిడ్ అనేవి ఉంటాయి వీటిలో. దీంట్లో ఏంటంటే హై లెవెల్ ఆఫ్ TSH రిలీజ్ అయినా కానీ లో అమౌంట్ ఆఫ్ T3 అండ్ T4 అనేవి రిలీజ్ అవుతాయి. ఇలాంటి కండిషన్స్లో మనం ఎలాంటి సిమ్టమ్స్ చూస్తామంటే మెయిన్గా సడన్గా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు, ఏమీ చేయకపోయినా కానీ అలసిపోతూ ఉంటారు, డ్రై స్కిన్ చూస్తాము, కోల్డ్ ఇంటాలరెన్స్ అంటే నథింగ్ బట్ చలి ఎక్కువ తట్టుకోలేరు, ఇంకా కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోవడం, డిప్రెషన్లో ఉండడం, ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ అయితే చూస్తాము. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ హైపర్ థైరాయిడిజం అంటే హై లెవెల్స్ ఆఫ్ థైరాయిడ్స్ అనేవి ఉంటాయి. దీంట్లో లో లెవెల్ ఆఫ్ TSH అనేది రిలీజ్ అయినా కానీ హై అమౌంట్ ఆఫ్ T3 అండ్ T4 అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ఎలాంటి సిమ్టమ్స్ మనం చూస్తాము అంటే మెయిన్లీ పాల్పిటేషన్స్ అంటే గుండె దడగా ఉండేది, యాంగ్జైటీ ఉంటుంది వీళ్ళలో, హీట్ ఇంటాలరెన్స్ అంటే వేడి ఎక్కువ తట్టుకోలేరు, వెయిట్ లూజ్ అయిపోతూ ఉంటారు, డయేరియా లాంటి ప్రాబ్లమ్స్ చూస్తాము. ఆఫ్ కోర్స్ మెన్స్ట్రువల్ సైకిల్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వీళ్ళకి. ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ అయితే మనం చూస్తాము. సో ఈ రెండే కాకుండా ఇంకా మనం గాయిటర్ అనేసి అంటాము. అంటే డ్యూ టు అబ్నార్మల్ థైరాయిడ్ గ్లాండ్ గ్రోత్ అయిపోవడం వల్ల మన మెడ చుట్టూత ఉబ్బినట్టు అనిపించింది. దాన్నే మనం గాయిటర్ ఆర్ నాడ్యూల్ అనేసి అంటాము. సో మనం న్యాచురల్గా ఎలా మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు, డైట్ ఎలా మెయింటైన్ చేయొచ్చు అంటే అఫ్ కోర్స్ మెడికేషన్ అయితే ఎవరు రీప్లేస్ చేయలేరు థైరాయిడ్లో, బట్ స్టిల్ మన లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మనం రెగ్యులేట్ చేసుకుంటే చాలా వరకు మనం ఈ సిమ్టమ్స్ అన్నిటినీ న్యూట్రల్గా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్కి వచ్చేస్తే హైపోథైరాయిడిజం పేషెంట్స్ తీసుకుంటే ఎక్కువ హైపోథైరాయిడ్ పేషెంట్స్ అయోడిన్ ఎక్కువ ఉన్న కంటెంట్ లైక్ అయోడైజ్ సాల్ట్ ఎక్కువ తీసుకోవడం, ఎగ్స్ ఎక్కువ తీసుకోవడం ఇలాంటివి కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ ఎక్కువ వచ్చేసి జింక్ ఎక్కువ ఉండేవి లైక్ క్యాష్యూస్, పంకిన్ సీడ్స్, బీన్స్ ఎక్కువ ఇలాంటివి కన్జ్యూమ్ చేయొచ్చు. ఇంకా చెప్పాలి అనుకుంటే సెలీనియం ఎక్కువ ఉన్నది లైక్ సన్ఫ్లవర్ సీడ్స్, మష్రూమ్స్ ఇవి కూడా తీసుకోవచ్చు. మెయిన్లీ మీ డయట్లో ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్ని ఇంక్లూడ్ చేసుకోండి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, బెర్రీస్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ అవాయిడ్ చేయాల్సినవి ఏంటి అంటే సోయా ప్రోడక్ట్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోకండి. అండ్ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటాం, నథింగ్ బట్ రా క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్ అనేది ఎక్కువ తీసుకోవద్దు. బికాజ్ ఇవి ఆల్రెడీ మనకి లో ప్రొడక్షన్ అనేది ఉంది T3 T4కి, ఇంకా లో ప్రొడక్షన్ అయిపోయింది అనమాట. సో ఇలాంటి ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేస్తే బెటర్. నెక్స్ట్ వచ్చేసి మనకి హైపర్ థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజంలో మనం ఎక్కువ మజిల్ వీక్నెస్ అండ్ బోన్ హెల్త్ అనేది తగ్గిపోయింది కాబట్టి వైటమిన్ D అండ్ కాల్షియం ఎక్కువ ఉన్న వెజీస్ తీసుకుంటే బెటర్, లేదా ఫుడ్ ఇంటేక్ తీసుకుంటే బెటర్ లైక్ ఎగ్స్,
మిల్క్, యోగర్ట్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. లేదా ఇలాంటి కండిషన్స్లో డయేరియా లేదా హీట్ ఇంటాలరెన్స్ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ కావాలి. సో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లైక్ మెలన్స్, వాటర్ మెలన్స్ కానీ లేదా క్యూకంబర్స్ కానీ ఇలాంటివి కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ మనం కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయొచ్చు, లైక్ హోల్ గ్రెయిన్స్ కానీ లెంటిల్స్, ఏ దాల్ అయినా కానీ మనం కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ అవాయిడ్ చేయాల్సిన మెయిన్గా ఏంటి అంటే క్యాఫీన్ ఎక్కువ ఉన్నవి, చాయ్, కాఫీ మీరు కొంచెం అవాయిడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పైసీ ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోకండి. అండ్ అయోడిన్ కాంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ని కూడా అవాయిడ్ చేస్తే బెటర్ హైపర్ థైరాయిడిజం ఉన్న పేషెంట్. సో ఇవైతే ఫుడ్ హ్యాబిట్స్ మనం ఎలా చేంజ్ చేసుకోవాలనేవి. లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవాలి, లైక్ ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి, స్లీప్ అనేది ప్రాపర్గా ఉండాలి, స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటూ ఉంటే ఇవన్నీ చేసుకోవడం వల్ల మనం ఈ సిమ్టమ్స్ అబౌవ్ నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నిటిని ఈజీగా మనం రెగ్యులేట్ చేసుకోగలము. సో ఇప్పుడు మెయిన్గా ఫిజియోథెరపీ మీదకి వచ్చేద్దాం. ఏదైతే మన ఫీమేల్స్ అందరూ ఓవర్లుక్ చేస్తారో ఈ పార్ట్ని మెయిన్గా విత్ ద హెల్ప్ ఆఫ్ మెడికేషన్తో పాటు లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ చేంజ్ చేసుకునేతో పాటు మన ఫిజియోథెరపీ మూమెంట్స్ని కూడా ఇన్కార్పొరేట్ చేసుకుంటే మన లైఫ్ స్టైల్లో మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. అండ్ ఫిజియోథెరపీ అనేది చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుంటే హైపర్ థైరాయిడిజం పేషెంట్నే తీసుకుందాం. ఈ పేషెంట్స్లో ఎక్కువ మజిల్ వీక్నెస్ అండ్ బోన్ హెల్త్ అనేది తగ్గిపోయింది. సో ఈ పేషెంట్స్లో మనం స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ చెప్పడం వల్ల మజిల్ వీక్నెస్ని కూడా మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు అండ్ బోన్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు విదౌట్ గెటింగ్ ఫెటీగ్, అలసిపోకుండా ఇవన్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం హైపోథైరాయిడిజం పేషెంట్లో తీసుకుంటే వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు, మెటబాలిజం అనేది తగ్గిపోతూ ఉండేది ఈ పేషెంట్స్లో. సో ప్రిస్క్రైబ్డ్ కస్టమైజ్డ్గా మనం ఆ పేషెంట్కి ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ చెప్పడం వల్ల వాళ్ళ వెయిట్ని, హెల్దీ వెయిట్ని మెయింటైన్ చేసుకుంటూ మెటబాలిజంని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా వచ్చేసి జాయింట్ స్టిఫ్నెస్ లేదా మజిల్ పెయిన్ ఉంటే ఆ పేషెంట్స్లో మనం స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్, మొబిలైజేషన్స్, సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ ఇలాంటి కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి మజిల్ పెయిన్ని కూడా తగ్గించేయచ్చు, మూడ్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు స్ట్రెస్ మేనేజ్మెంట్. మీ అందరికీ తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే మన స్ట్రెస్ హార్మోన్స్ అనేవి ఆల్రెడీ మనకున్న థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ని ఇంకా వర్స్ చేసేస్తాయి అన్నమాట. సో స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో దీన్ని మనం బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ లేదా రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ వీటి వల్ల ఈజీగా మనం ట్యాకిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పోస్చర్ కరెక్ట్గా, మనం పోస్చర్ కరెక్ట్గా ఉంటేనే మన నెక్ హెల్త్ బాగుండిద్ది. నెక్ హెల్త్ బాగుంటేనే మన థైరాయిడ్ గ్లాండ్కి బ్లడ్ ఫ్లో అనేది బాగుండిద్ది, అప్పుడు మనకి ఇంబ్యాలెన్స్ లేకుండా ఉండిద్ది. ఇంకా డీప్గా మనం డైవ్ చేయాలి ఫిజియోథెరపీలోకి అనుకుంటే మెయిన్గా థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉన్న పేషెంట్స్లో లో లింఫాటిక్ డ్రైనేజ్ అనేది ఉండిద్ది, అంటే లింఫాటిక్ ఫ్లో అనేది స్లో అయిపోయింది ఈ పేషెంట్స్లో. సో మనం ఫిజియోథెరపీలో మాన్యువల్ పోస్టరల్ డ్రైనేజ్ థెరపీ యూజ్ చేసి మెయిన్లీ అరౌండ్ ది ఏరియాస్ ఆఫ్ నెక్, చెస్ట్, కాలర్ బోన్స్ చేయడం వల్ల లింఫాటిక్ ఫ్లోని ఇంక్రీజ్ చేయొచ్చు అండ్ మన న్యాచురల్ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ని కూడా కంటిన్యూ చేయొచ్చు. ఇంకా మెయిన్ ప్రాబ్లం ఫీమేల్స్లో మెన్స్ట్రువల్ సైకిల్ అండ్ ఫర్టిలిటీతో ప్రాబ్లమ్. సో వీటికి మనం పెల్విక్ ఫిజియోథెరపీ చేస్తూ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లేదా ఓపెన్ చెస్ట్ మొబిలిటీ ఎక్సర్సైజెస్ అనేసి అంటాము. ఇవి చేసుకోవడం వల్ల మనకి పెల్విక్ ఆర్గన్స్కి బ్లడ్ ఫ్లో బాగుండిద్ది అండ్ మన హార్మోనల్ బ్యాలెన్స్ని కూడా రిథమికల్గా ఉంచుకోవచ్చు. సో మనం ఈ ప్రాబ్లమ్ని కూడా రెగ్యులేట్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే థర్మల్ రెగ్యులేషన్. మీ అందరికీ తెలుసు మన థైరాయిడ్ గ్లాండ్ వచ్చేసి మన టెంపరేచర్ కంట్రోల్ సెంటర్ని కూడా రెగ్యులేట్ చేసింది. సో ఇలాంటి ఇంబ్యాలెన్స్ జరుగుతున్నప్పుడు హైపోథైరాయిడిజం వల్ల కోల్డ్ ఇంటాలరెన్స్ ఉంటుంది, హైపర్ థైరాయిడిజం వల్ల హీట్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది. సో మనం ఫిజియోథెరపీలో కాంట్రాస్ట్ బాత్ అంటే హాట్ అండ్ కోల్డ్ ప్యాక్స్ యూజ్ చేసి లేదా టెంపరేచర్ రీటైనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనం మన బాడీ థర్మల్ కంట్రోల్ని అండ్ కంఫర్ట్ని తిరిగి పొందవచ్చు. ఇంకా చెప్పాలంటే మెటబాలిజం అనేది స్లో అయిపోయింది హైపోథైరాయిడిజం పేషెంట్స్లో. సో ఇలాంటి వాళ్ళల్లో మనం రెసిస్టెడ్ మొబిలిటీ ఎక్సర్సైజెస్ లేదా యాక్టివిటీ రెస్ట్ పేసింగ్ ఎక్సర్సైజెస్ అనేసి అంటాం. ఇవి చేయడం వల్ల ఎక్కువ ఇంటెన్స్ వర్కౌట్ చేసుకోకుండా ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల మనం మెటబాలిజంని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇవైతే మనకి కొన్ని ఫిజియోథెరపీ యూజెస్, ఇంకా చాలా ఉన్నాయి. సో ఐ అగ్రీ, ఫిజియోథెరపీ అనేది డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే థైరాయిడ్ గ్లాండ్ మీద ఏముండదు, బట్ స్టిల్ ఇండైరెక్ట్గా ఈ సిమ్టమ్స్ అన్నిటిని రెగ్యులేట్ చేసుకోవడానికి చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేసిద్ది. సో ఇవన్నీ కొన్ని యూజెస్. గుర్తుపెట్టుకోండి, థైరాయిడ్ అనేది చాలా చిన్న గ్లాండ్, బట్ దీని ఇంపాక్ట్ అనేది చాలా హ్యూజ్గా ఉండిద్ది. మీ హెల్త్ ఛార్జ్ని మీరు మీ హ్యాండ్స్లోకి తీసుకోండి విత్ రైట్ ఫుడ్, రైట్ మూవ్మెంట్ అండ్ రైట్ మైండ్ సెట్తో. రిమెంబర్,
the women who take care of their body, they will not only just live, they will thrive. So yeah, thank you so much. అండ్ మీరు ఒకవేళ ఏమన్నా క్వశ్చన్స్ కానీ ఏదైనా క్వరీస్ లేదా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు కింద, లేదా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. లేదు మీరు మమ్మల్ని విజిట్ చేయాలనుకుంటే మా రీహాబ్ లొకేషన్ వచ్చేసి కృష్ణనగర్ మున్సిపల్ పార్క్ ఆపోజిట్లోనే ఉండిద్ది, ఎన్టీఆర్ స్టేడియం రోడ్, గుంటూరు 2. లేదు మీరు రాలేరు, మీకు ఏదైనా ఇబ్బంది ఉందంటే మేము హోమ్ క్లాసెస్ కూడా అవైలబుల్ చేస్తాము. సో యా, థ్యాంక్ యూ సో మచ్ అండి.